ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. త్రినాచికేతత్రయమేతద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాతికు మోదతే స్వర్గలోకే. నచికేతుడు స్వర్గానికి ఎలా వెళ్ళాలి? సామాన్య ప్రజలు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతూ సుఖ స్పర్శ లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. నిరంతరము ఆనందాన్ని అందుకుంటూ జరామరణ భయం లేకుండా, ఆకలి దప్పుల బాధ లేకుండా అందరూ జీవించాలి అంటే ఏం చెయ్యాలి అని రెండవ వరంగా యముణ్ణి అభ్యర్థించాడు. నచికేతుని తండ్రి అయిన వాజశ్రవసుడు విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఒట్టిపోయిన గోవులను దానం చేస్తున్నటువంటి వైనాన్ని పరిశీలించిన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, విశ్వజిత్ యాగాన్ని చేసేటప్పుడు సంపదనంతా దానం చెయ్యాలి కదా, నన్నెవరికి దానం చేస్తున్నారు అని అడిగిన మీదట విసుగు చెందినటువంటి వాజశ్రవుడు, నిన్ను యముడికి దానం చేస్తున్నాను అని ఆగ్రహంగా అంటాడు. ఆ కారణంగా పితృవాక్య పరిపాలకుడైనటువంటి నచికేతుడు యమపురికి వస్తాడు. యముడు ఇంట లేని కారణాన 3 రోజులు యముడు గురించి నిరీక్షిస్తూ ఉపవాస దీక్షలో ఉన్న నచికేతుడికి ప్రాయశ్చిత్తంగా యముడు 3 వరాలను ప్రసాదిస్తాడు. మొదటిది, నన్ను నా తండ్రి ఆనందంగా ఇంటికి ఆహ్వానించి నా పోషణ బాధ్యతను స్వీకరించాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే నా ధర్మాన్ని ఆచరిస్తూ నా సాధనను కొనసాగించగలుగుతాను. నేను చిన్నపిల్లవాణ్ణి, నా తండ్రి నన్ను ఆదరిస్తేనే నా పోషణ సక్రమంగా ఉంటుంది అని తండ్రికి ఆనందాన్ని కలిగించే విధంగా తనను తండ్రి ఆదరిస్తూ కుటుంబం సక్రమంగా ఆనందంగా ఉండాలని మొదటి వరం కోరుకొని, అనంతరం స్వర్గానికి వెళ్ళటానికి అవసరమైనటువంటి అగ్ని చయనం గురించి వివరించమన్నాడు. సత్వమగ్రిర్ స్వర్గమధ్యేషు మృత్యో ప్రబ్రూహితం శ్రద్ధధానాయ మహ్యం స్వర్గే లోకామృతత్వం భజంతే ఏతద్వితీయేణ వృణేవరేణ అంటూ 2వ వరాన్ని కోరుకున్నాడు. ఆ వరానికి సమాధానం చెబుతూ నాచికేత అగ్నిని ఆరాధించే క్రమాన్ని వివరించాడు యమధర్మరాజు నచికేతుడికి. అదే త్రినాచికేత త్రయమేతద్విదిత్వా య ఏవం విద్వాన్ చినుతే నాచికేతం సమృత్యుపాశాన్ పురతః ప్రణోద్య శోకాదిగో మోదతే స్వర్గలోకే. ఈ నాచికేత అగ్నిని అనుగ్రహత్రయాన్ని పొంది, అంటే తల్లి, తండ్రి, గురువు అనుగ్రహాన్ని పొంది వేదాధ్యయనము, యజ్ఞము, దానము అనే 3 కర్మలను ఆచరిస్తూ 3 సార్లు చేస్తే స్వర్గలోక ప్రాప్తి దొరుకుతుంది. అనంతకాలం ఆనందంగా జీవించే అవకాశం దొరుకుతుంది అని తెలియజేస్తూ, ఇప్పటిదాకా 2 వరాలను నచికేతుడు యముణ్ణి అడిగాడు. 3వ వరం అంటే ఆ యజ్ఞానికి నాచికేత అగ్ని అని నామకరణం చేసేటువంటి అదనపు వరాన్ని నచికేతుని యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చి యముడు అందించాడు. తవైవ నామ్నా భవతాయమగ్నిం, నీ పేరుతోనే ఇది ప్రసిద్ధి చెందుతుంది అని తాను అదనంగా ఇచ్చాడు. అది కానీ అది 3వ వరంగా నచికేతుడు భావిస్తాడేమో అని, అసలు నచికేతుడికి
ఆ తర్వాత అడిగే వరం ఏముంటుంది? అది కనుక ఆత్మవిద్య అయితే, ముక్తి అయితే అందుకు నచికేతుడు అర్హుడా అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న ఆలోచనతో ఈ మాట చెబుతున్నాడు. ఏషతేగ్నిర్నాచికేత స్వర్గ్యః యం అవృణీధా ద్వితీయేణ వరేణ ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యంతి జనాసః తృతీయం వరం నాచికేతః వృణీష్వ. ఏతరగ్నిర్నాచికేతః స్వర్గ్యః. నచికేతః స్వర్గ్యః ఏషః తే అగ్నిః. స్వర్గం కోసం ఏ యజ్ఞం గురించైతే నువ్వు అడిగావో ఓ నాచికేత, అది యం ద్వితీయ వరేణ అవృణీథ. నువ్వు రెండవ వరంగా కోరుకున్నదయ్యా. చెప్పింది మళ్ళీ చెబుతున్నాడు అనిపిస్తుంది మనకి. కానీ యముడు ఎందుకు ఇలా చెబుతున్నాడో మనం ఆలోచించగలిగితే అద్భుతమైన రహస్యం మనకు బోధపడుతుంది. అప్పటికే తవైవ నామ్నా భవితాయం అగ్నిం అన్నాడు. నీ పేరుతోనే ఈ యజ్ఞం ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు. మళ్ళీ ఇక్కడేమంటున్నాడు? యం అవృణీథా ద్వితీయేన వరేణ. నువ్వు అడిగిన రెండవ వరమేనయ్యా ఈ నాచికేత అగ్ని అని చెబుతూ, ఏ తమగ్నిం తవైవ ప్రవక్షంతి జనాసః. జనులంతా ఈ యజ్ఞాన్ని నాచికేత అగ్ని అంటారు అని మళ్ళీ మళ్ళీ చెబుతూ, తృతీయం వరం నాచికేతో వృణీష్వ. మూడో వరాన్ని కోరుకోవయ్యా అని ఇప్పుడు తానే అంటున్నాడు. అంతకుముందు 2 వరాలు నచికేతుడు అడిగాడు. ఇప్పుడు మూడో వరం ఏమిటో కోరుకో అని యముడే నచికేతుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటి ఇలా అడగటంలోని ఆంతర్యం? నీవు నన్ను అడిగిన 2వ వరమే స్వర్గానికి చేరే ఈ అగ్ని చేయనము. నీ పేరుతో ప్రజలంతా దీన్ని పిలుస్తారు అని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ ముక్తికి తావులేదు. ఎప్పుడైతే అందరిలో ఉన్నది ఆ పరమాత్మ తత్వమే అన్న భావన నీలో ఉండదో అప్పుడు ఆయనను చేరుకునే అర్హత నీకు లేదు. సన్యాసంలో క్రమ సన్యాసము, ప్లుత సన్యాసము అని 2 సన్యాసాలు ఉంటాయి. క్రమ సన్యాసము అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ సన్యాసాశ్రమం. ఇది క్రమంగా ఒక్కొక్క ఆశ్రమాన్ని ప్రవేశించి తదనంతరము సన్యాసాశ్రమానికి చేరటం. చీమ ఏ విధంగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతుందో అలా ముందుకు సాగేటువంటి ప్రక్రియను క్రమ సన్యాసము అంటారు. అలా కాకుండా కప్పలా గంతు వేస్తూ బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి సన్యాసాశ్రమానికి ఒకేసారి చేరుకునేటువంటి సన్యాసాన్ని ప్లుత సన్యాసము అంటారు. బ్రహ్మచారిగా కూడా ఇంకా పూర్తిగా విధి విధానాలను ఆచరిస్తున్నాడో లేదో తెలియనటువంటి స్థితిలో ఉన్న నచికేతుడు 3వ వరంగా ముక్తిని ప్రసాదించమంటే, ఆత్మవిద్యను అభ్యర్థిస్తే అతనికి ఆ అర్హత ఉన్నదా లేదా అని పరీక్షించాల్సిన బాధ్యత గురువుగారి మీద ఉంటుంది. మనకది దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కథ చూసిన, చాణక్యుడు చంద్రగుప్తుడి చరిత్రను పరిశీలించిన పరీక్ష పెట్టనిదే గురువు ఏనాడు శిష్యునికి అర్హతను అందించడు. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి 1000 చేతులు ప్రసాదించే ముందు ఎన్నో పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలనన్నింటినీ తట్టుకొని నిలబడ్డ తరువాత మాత్రమే చచ్చుపోడిన ఆయన చేతులను సహస్ర బాహువులుగా మార్చేస్తాడు. చాణక్యుడు కూడా చంద్రగుప్తునికి పరీక్ష పెట్టిన తరువాతనే అఖండ భారతావనికి సామ్రాట్టుగా
నియమించటం కోసం కార్య సాధనను ప్రారంభిస్తాడు. ఇది గురువు యొక్క లక్షణం. గురు సందేశం కార్యక్రమంలో పురాణాలలోని ఇతిహాసాలలోని ఘట్టాలను ఆధారంగా చేసుకుంటూ ఏ విధమైనటువంటి జీవితాన్ని అవలంబించటం వల్ల అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. ఋషిపీఠమైన భారతదేశంలో ఎందరు గురువులు తమ ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి సమాజ హితం కోసం సమర్పించారు తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలియజేయటమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. నిజానికి వృత్రాసుర వధ రచించటం వల్ల బాధలన్నీ పోతాయని చెబుతారు. భాగవతం అంటేనే గాయత్రి మంత్ర మహత్యాన్ని తెలియజేస్తూ వృత్రాసుర వధ గురించి చెప్పితే దాన్ని భాగవతం అంటారు అని చెబుతారు. ఇప్పుడు భాగవత ప్రస్తావన ఎందుకు అన్న ఆలోచన మనకు కలుగుతుంది. దివ్య జీవితాన్ని ప్రసాదించే అద్భుతమైన సాధనమే భాగవతం. నిగమకల్పతరోర్ గళితం ఫలం శుకముఖాత్ అమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాహ అంటాడు భాగవతంలో ప్రథమ స్కంధంలోని 3వ శ్లోకంలో. అంటే వేదమనే కల్పవృక్షానికి పండిన పండు భాగవతం. ఆ రసాన్ని ఆస్వాదిస్తే మళ్ళీ పుట్టాల్సిన అగత్యము ఉండదు. రసం అంటే ఏమిటి అంటే భగవద్ అనుభూతినే రసం అంటాం. ఈ భగవద్ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? భాగవత కథా శ్రవణం వల్ల కలుగుతుంది. ఒకవేళ భాగవత కథ శ్రవణం చేసిన తరువాత కూడా ముక్తి దొరకకపోతే ఏం చెయ్యాలి అంటే మళ్ళీ భాగవత కథ వినాలి. రసం ఆలయం లయమయ్యేదాకా భాగవత కథ వినాలి. ఇంత వృత్తాంతాన్ని ఎందుకు తెలియజేస్తున్నాను అంటే ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి కష్ట నష్టాలు సహించి భరించి భాగవత సప్తాహంలో పాలు పంచుకున్న తరువాత కూడా దొరుకుతుందో లేదో తెలియని ముక్తి 9 ఏళ్ల బాలుడు పొందాలని చూస్తూ ఉన్నాడు. మరి అతని అర్హతను పరీక్షించాల్సిన అవసరము ఆ విద్యను అందించే గురువుకు ఉంటుంది. అలా యముడు నచికేతుని యొక్క అర్హతను పరీక్షిస్తూ ఉన్నాడు. సామాన్యంగా ఉన్న స్థితి నుంచి ఎదిగిన తరువాత అహంకారము ఆవహిస్తుంది. హనుమంతుడు 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరే సమయంలో మైనాకుడి యొక్క ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరిస్తాడు. సొరసపెట్టిన పరీక్షను ఎదుర్కొని దాంట్లో నెగ్గుతాడు. సింహికను వధిస్తాడు. ఈ క్రమంలో తన శరీరాన్ని 100 యోజనాలు పెంచుతాడు. కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః అంటాడు వాల్మీకి సుందరకాండలో. అలా 100 యోజనాల తన శరీరాన్ని పెంచిన తరువాత హనుమంతుడికి ఒక్క క్షణం అహంకారం వచ్చింది. ఇంత శరీరాన్ని చూసి నా వేగాన్ని చూసి రాక్షసులంతా ఆశ్చర్యపోతారు కదా అని ఒక్క క్షణం అనుకున్నాడు. తత శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీత మోహ ఇవ ఆత్మవాన్ అని వెంటనే మళ్ళీ తర్వాత శ్లోకంలో తెలియజేస్తాడు. అలా ఒక్క క్షణం అహంకారం ఆవహించిన తరువాత ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాను అని తన శరీరాన్ని సంక్షిప్తంగా మార్చేస్తాడు. అది ఎలా ఉంది అంటే వీత మోహ ఇవ ఆత్మవాన్, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్నవాడు మోహాన్ని వదిలేసిన విధంగా ఉన్నతంగా పెంచిన శరీరాన్ని సంక్షిప్తంగా మార్చి తన నిజస్వరూపాన్ని దాల్చాడు. ఇది మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. విత్ హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్ వీ కెన్ రీచ్ హైట్స్ బట్ వీ నీడ్ క్యారెక్టర్ టు స్టే దేర్. మనం ఉన్నతమైన
స్థాయికి ఎదగాలి అంటే పట్టుదల పరిశ్రమ సహకరిస్తాయి. ఆ స్థాయికి చేరుకున్న తరువాత అక్కడ నిలబడాలి అంటే మంచి శీలము ఉండాలి. మనం ఏమిటో మనం తెలుసుకోవాలి. అందరితో కలిసి సంచరిస్తున్న సమయంలో గుర్తింపు రాగానే అహంకారం మనను ఆవహిస్తే అసలైనటువంటి సత్యాన్ని గ్రహించి ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశాన్ని చేజార్చుకుంటాం. ఒక మహారాణి గారికి ఒక స్వర్ణకారుడు అద్భుతమైన ముక్కు పుడకం చేసి ఇచ్చాడు. ఆమె ఆ ముక్కు పుడకను ధరించి అందరూ పొగుడుతూ ఉంటే చాలా సంతోషించి ఆ స్వర్ణకారుణ్ణి పిలిచి సన్మాన సభ ఏర్పాటు చేసింది. అందరూ పొగుడుతూ ఉన్నారు, స్వర్ణకారుణ్ణి ఎంత అందమైన ముక్కెరం చేశావు, కన్యాకుమారిలో ఉన్నటువంటి పార్వతీదేవి ముక్కు పుడకలాగా ఆ రాణిగారి ముక్కు పుడక ప్రకాశిస్తూ ఉంది అని తెలియజేస్తూ ఉంటే ఆ సన్మానాలన్నింటినీ భరించి ఆ పొగడ్తలన్నీ విన్న తరువాత ఆ స్వర్ణకారుడు సభలో అన్నాడు, ముక్కు పుడక చేసిన నన్ను మీరింత ప్రశంసిస్తున్నారే, మరి ఆ ముక్కును చేసినటువంటి పరమాత్మ గురించి ఆలోచించటం లేదేమిటి అన్నాడు. ఇలా ఎవరిలో ఏ ప్రతిభ ఉన్నా దానికి కారణము ఆ పరమాత్మయే. ఆయన బదులుగా ఆయన మనకు అందించినటువంటి అదృష్టమే ఆ ప్రతిభ. యమధర్మరాజు నచికేతుడితో, నువ్వు సామాన్యుడివటయ్యా, నువ్వు కోరుకున్న 2వ వరం కారణంగా అందరూ స్వర్గానికి వెళ్ళగలుగుతూ ఉన్నారు. త్రినాచికేత త్రిభిరేత్య సంధిం త్రికర్మకృత్ తరతి జన్మ మృత్యు. జనన మరణ చక్ర నుంచి బయటపడుతూ ఉన్నారు, స్వర్గానికి చేరుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంతేకాదు వాళ్ళంతా కూడా ఏతమగ్నిం తవైవ ప్రవక్షంతి జనాసహ. ఆ జనులంతా ఆ యజ్ఞానికి నాచికేత యజ్ఞం అని పేరు పెడతారు. నీ పేరు ప్రపంచంలో ప్రసిద్ధి చెందుతుంది, నువ్వు ప్రఖ్యాతమైనటువంటి పరమ పురుషుడిగా పొగడ్తలను అందుకుంటావు అన్న భావాన్ని ఆ మాటల్లో నిక్షిప్తం చేసి నచికేతుడికి తెలియజేస్తున్నాడు. ఇలా ఒక రకమైన ఆలోచన అయితే, పెద్దలు ఇంకొక రకంగా ఏం చెప్పారు అంటే, అప్పటికే నాచికేత అగ్ని అని దానికి నామకరణం చేసి 3వ వరం అదే అనుకుంటాడేమో. అలా కాదయ్యా, అది అదనంగా ఇచ్చిన వరము. తృతీయం వరం నాచికేత వృణీష్వ. 3వ వరాన్ని కోరుకో, అది నీకు ఎక్స్ట్రాగా ఇచ్చిన వరం తప్పితే అది 3వ వరం కాదు అని చెప్పడానికి కూడా అలా మాట్లాడాడు అని వ్యాఖ్యానం చేస్తారు. ఏది ఏమైనా మొదటి 2 వరాలు, ఒకటి వైయక్తికమైనది, 2వది సామాజికమైనది. ఇప్పుడు ప్రతి వారి లక్ష్యము ఆ పరమాత్మను చేరుకోవటం కావాలి. దానికోసం పరిశ్రమించాలి. అదే నచికేతుడు 3వ వరంగా అడుగుతున్నాడు. తృతీయం వరం నచికేత వృణీష్వ అని ఎప్పుడైతే యముడు నచికేతుణ్ణి అడిగాడో, ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే అస్థీతేకే నాయమస్తీతి చైకే. ఓ మృత్యుదేవా, దేహంలో ఉన్నప్పుడు జీవాత్మ అండి, దేహాన్ని వదిలి బయటకు వచ్చిన తర్వాత ప్రేతాత్మ. అది ఎంత దుర్భరమైన స్థితి అంటే, దేహం లేక ఏం చెయ్యాలో తెలియక యమధర్మరాజు పెట్టినటువంటి బాధలన్నీ అనుభవించడానికి సంసిద్ధమవుతూ దేహం వదిలిన ప్రాంతంలోనే కొన్ని రోజులు సంచరిస్తూ బాధపడాల్సిన అవసరం ఉంటుంది. ప్రేతే అయం అస్తి ఇతి ఏకే నా అయం అస్తి ఇతి చ ఏకే మనుష్యే విచికిత్సం. దేహాన్ని వదిలేసిన తరువాత ఆ ప్రేతాత్మ ఉంటుందని ఒకడంటాడు, లేదని ఇంకొకడంటాడు. ఉంటుందా ఉండదా? ఏతత్ విద్యాం అనుశిష్టస్త్వయాహం. ఈ సంగతిని
నీ దగ్గర నుంచి తెలుసుకోవాలన్నది నా కోరిక. వరాణాం గేష వరస్తృతీయ. మూడవ వరం ఏమిటో అని అడుగుతున్నారు కదా. ఇదే నాకు మీరు ప్రసాదించాల్సిన మూడవ వరం అని మూడవ వరాన్ని అడుగుతున్నాడు. కఠోపనిషత్తులో నచికేతుడు అడిగిన ఈ మూడవ వరమే మనకు తరువాత యముడు చేసే ప్రసంగానికి ఆధారమవుతుంది. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది? ఈ సందేహము ప్రతి వారిలో ఉంటుంది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి భగవద్గీత తెలియజేస్తోంది. బాల్యం నుంచి యవ్వనంకు, యవ్వనం నుంచి ప్రౌఢత్వానికి, ప్రౌఢత్వం నుంచి వృద్ధత్వానికి చేరుకున్నాం. దాని తర్వాత దేహస్తత్ర నముహ్యతి యథా దేహాంతర ప్రాప్తి. దేహాన్ని వదిలేసి ఇంకొక దేహంలోకి ప్రవేశించిన తరువాత ధీరుడైన వాడు అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. సత్కర్మ ఆచరణ చేస్తే మరుజన్మ మంచి జన్మ దొరుకుతుంది, లేదా పరమేశ్వర సాయుధ్యమే సిద్ధిస్తుంది. అయత శ్రద్ధయోపేత యోగాచలిత మానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు అడుగుతాడు, సాధన చేస్తూ నేను సత్కర్మనే ఆచరిస్తూ ఉన్నాను, కానీ నా సాధన ఇంకా పూర్తిగా లేదు, మధ్యలో నా దేహం వెళ్ళిపోతే, నా ప్రాణం వెళ్ళిపోతే, ఈ దేహం పడిపోతే నా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తాడు అర్జునుడు కృష్ణుణ్ణి భగవద్గీతలో. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. బాధపడాల్సిన పని లేదయ్యా, నీ సాధనను కొనసాగించడం కోసం సంపన్నుల ఇళ్లలోనో శుచి సాంప్రదాయము సంస్కారము కలిగిన వారిదే ఇళ్లలోనూ నువ్వు జన్మిస్తావు అని పునర్జన్మ గురించి భారతీయ విజ్ఞానం పదే పదే ఘోషించింది. ఓంకారమూల మంత్రాఢ్య పునర్జన్మ సదాశయ వేద గో ప్రతిమా సేవీ. ఓంకారాన్ని మూలమంత్రంగా భావిస్తూ పునర్జన్మ మీద నమ్మకంతో వేదాధ్యయనం చేస్తూ గోవులను పూజిస్తూ దేవతామూర్తులను ఆరాధిస్తూ జీవనాన్ని గడిపేవాడే భారతీయుడు. ఇది భారతీయ జీవన విధానంలో మాత్రమే, హిందూ ధర్మంలో మాత్రమే కనబడే విశ్వాసం. మరు జన్మ ఈ జన్మలో మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. సత్కర్మాచరణ నీకు సద్గతిని ప్రసాదిస్తుంది. కనుక బతికినంత కాలము ధర్మాన్ని వదలకుండా పరుల శ్రేయస్సును కాంక్షిస్తూ జీవనాన్ని గడపటమే భారతీయ జీవన విధానం. जहाँ कर्म से भाग्य बदलता श्रमनिष्ठा कल्याणी है, त्याग और तप की गाथाएं गाती कवि की वाणी है, जीवन का आदर्श जहाँ पर परमेश्वर का धाम है. ఇలా సాగుతుంది. కర్మానుష్ఠానము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటూ కర్మలను ఆచరించటం వల్ల ముక్తి లభించదన్న సత్యాన్ని గ్రహిస్తూ ధర్మబద్ధమైన జీవితము చిత్తశుద్ధిని కలుగజేసి భక్తిని పెంపొందించి జ్ఞానాన్ని అందించి ముక్తిని ప్రసాదించే సాధనమన్న విషయాన్ని తెలియజేస్తూ సమాజం సుభిక్షంగా ఉండటం కోసం, సామరస్యంతో అందరూ కలిసిమెలిసి మెలగటం కోసం ఎలాంటి జీవనాన్ని ఆచరించాలో తెలియజేసేదే భారతీయ ఋషిప్రోక్తమైన ఆర్షవాంగ్మయం. దాన్నే ఇక్కడ తెలియజేస్తూ ఏయం ప్రేతే విచికిత్సం మనుష్యే అస్తీతేకే నాయమస్తీతి చైకే ఏతత్ విద్యాం అనుశిష్టస్త్వయా చాహం వరాణాం ఏష వరస్తృతీయః. ఏతత్ విద్యాం అనుశిష్టః త్వయా అహం, త్వయా అహం అనుశిష్టః ఏతత్ విద్యాం. నీ చేత ఆదేశింపబడిన వాడినై ఈ అద్భుతమైన విజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇదే నా మూడవ వరము అని నచికేతుడు యమధర్మరాజుతో తన మూడవ వరం గురించి ప్రస్తావన చేశాడు. మరి దానికి యమధర్మరాజు ఒప్పుకున్నాడా, ఆ వరాన్ని ప్రసాదించాడా అన్న విషయాన్ని
మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.